నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ, ఉమ్మడి మేనిఫెస్టో అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం, బడ్జెట్ సమావేశాలపై కీలక చర్చ. నియోజకవర్గ ముఖ్య నేతలతో వసంతకృష్ణ భేటీ, తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఎమ్మెల్యే. పద్మశ్రీ గ్రహీతలకు ప్రతి నెల 25,000 పెన్షన్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. మణికొండలో కారులో డెడ్ బాడీ కలకలం, కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శిల్పకళా వేదికగా మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు. వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయన్నారు. రాజకీయాల్లో మాట అనడం, మాట పడడం తన వల్ల కాదన్నారు. మాటలు పడలేక, తిరిగి అనలేక రాజకీయాలు ఉండలేకపోయానని చెప్పారు. దుర్భాషలాడే నాయకులను తిప్పికొట్టే శక్తి ప్రజలకే ఉందని అన్నారు చిరంజీవి. రాను రాను ఇలాగా దుర్భాషలతోటి, వ్యక్తిగత విమర్శలతోటి ఇలా దిగజారిపోతున్నాయి చిరంజీవి గారు. ఇది కాదు, ఇది ఆ హుందాతనం ఉండాలి. ఉండి కూడా ఎన్ని సాధించాం మేము. అది ఇదవుతున్నట్టు ఎంత మదన పడుతున్నారంటే వన్ కూర్చున్నప్పుడు ఆయనతో నాతో చెప్పినప్పుడు, ఇప్పుడు కూడా అలాగే అయిపోతుంది. అలా అవ్వకుండా ఉంటే బాగుంటుంది అంటే, అలాంటి అవ్వకుండా ఉంటే బాగుంటుందన్న ప్రయత్నంలో నేను కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను వెళ్ళినవాడేనండి. కానీ ఆ ధాటికి, ఆ మాటలకి, మాట పడటం, మాట అనటం ఇది నా వల్ల కాదు, మీలాగనే. కాబట్టి నేటి రాజకీయాల్లో మనం ఏమైనా అన్ఫిట్ అంటారా? లేకపోతే మనలాంటి వాళ్ళు ఇలాగా ఎగైన్ ప్రతిసారి ప్రతి చోటని చెబుతూ ఉంటే ప్రజలు వాళ్ళు మోటివేట్ అయ్యి అలా దుర్భాషలాడి రాజకీయంగా వ్యక్తిగతంగా విమర్శ చేసే వాళ్ళు కానీ తిప్పి కొట్టగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్నది, నేను అనుకున్నది జరిగి తీరుతుందండి. ఒక వాజ్పేయి గారు ఆ రోజుల్లో స్టేట్స్ మ్యాన్ అంటారు. ఆయనలాగా మళ్ళీ అంత హుందాతనం మళ్ళీ మనం ఈ రోజున మనం వెంకయ్యనాయుడు గారిలో చూస్తున్నాం. అయితే ఆయన రాజకీయంగా కొంచెం విశ్రమించారు కాబట్టి ఈ రోజున ప్రజలే ఆలోచించుకోవాలి. అలాగా నోరు జారే వాళ్ళని, దుర్భాషలాడుతూ వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళని తిప్పికొట్టే విధంగా నిర్ణయించే శక్తి మీకే ఉన్నది, మీరే నిర్ణయించుకోవాలని చెప్తున్నారు. పద్మవిభూషణ్ ప్రకటించగానే ఇలా సత్కారం చేయడం తొలిసారన్నారు చిరంజీవి. నంది అవార్డులు ఇవ్వడం లేదనే నిరుత్సాహం కళాకారులో ఉందని చెప్పారు. నంది అవార్డు స్థానంలో కొత్త అవార్డు ఇస్తామనడం సంతోషంగా ఉందన్నారు. నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టడం సముచితమని చెప్పారు చిరంజీవి. కళాకారులు గౌరవించబడతారో, సన్మానించబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అన్నది మన పెద్దలు చెప్పిన మాట. పద్మ పురస్కారాలతో ఇంతమంది కళాకారులకు, గొప్ప వ్యక్తులకు ఇక్కడ సన్మానం జరుగుతుంటే నాకు అది అక్షర సత్యం అనిపిస్తుంది. నాకు తెలిసి ప్రప్రథమంగా అవార్డులు అనౌన్స్ చేసిన వెంటనే ఒక ప్రభుత్వం స్పందించి వారికి ఈ రకంగా సన్మానం చెయ్యాలి అనే భావం రావటం అన్నది బహుశా ఎప్పుడు జరగలేదు. ఇదే మొట్టమొదటిసారి జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అందరూ చూస్తుండగానే 3 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలపట్నం శ్రీశైలం వెళ్లే రోడ్లో 3 అంతస్తుల వాసవి లాడ్జీ ఉంది. లాడ్జీకి సమీపంలో వేరే భవనం నిర్మించుకునేందుకు పునాదులు తీస్తుండగా దాని ప్రభావంతో లాడ్జీ భవనం బీటలు వారింది. అనంతరం కొద్దిసేపటికి భవనం ఒక పక్కకు వాలిపోయింది. గమనించిన స్థానికులు హుటాహుటిన భవనంలో ఉన్న అందరినీ బయటకు తీసుకువచ్చారు.
10 నిమిషాల తర్వాత భవనం పూర్తిగా నేలమట్టమైంది. పగటిపూట కావడం స్థానికులు గమనించి అందరినీ బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పురాతన భవనాలను కూల్చివేయాలని ప్రజలు కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. అందరూ చూస్తుండగానే 3 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ప్రకాశం జిల్లా పెద్ద డోర్నాల పట్టణం శ్రీశైలం వెళ్లే రోడ్లో 3 అంతస్తుల వాసవి లాడ్జి ఉంది. లాడ్జికి సమీపంలో వేరే భవనం నిర్మించుకునేందుకు పునాదులు తీస్తుండగా దాని ప్రభావంతో లాడ్జి భవనం బీటలు వారింది. అనంతరం కొద్దిసేపటికి భవనం ఒక పక్కకు వాలిపోయింది. గమనించిన స్థానికులు హుటాహుటిన భవనంలో ఉన్న అందరినీ బయటకు తీసుకువచ్చారు. 10 నిమిషాల తర్వాత భవనం పూర్తిగా నేలమట్టమైంది. పగటిపూట కావడం స్థానికులు గమనించి అందరినీ బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పురాతన భవనాలను కూల్చివేయాలని ప్రజలు కోరారు. అన్నమయ్య జిల్లా రాయచోటి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్థలాల రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు జగనన్న కాలనీల లబ్ధిదారులు. వందలాది మంది లబ్ధిదారులు కార్యాలయానికి చేరుకోవడంతో ఆఫీస్ ఆవరణ కిక్కిరిసిపోయింది. వాలంటీర్ల తప్పిదం కారణంగానే సమస్య తలెత్తిందని అంటున్నారు. మరోవైపు రిజిస్టర్ ఆఫీసులో సర్వర్లు పనిచేయకపోవడంతో కార్యాలయ సిబ్బంది తలలు పట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్థలాల రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టర్ కార్యాలయం చుట్టుముట్టారు జగనన్న కాలనీల లబ్ధిదారులు. వందలాది మంది లబ్ధిదారులు కార్యాలయానికి చేరుకోవడంతో ఆఫీస్ ఆవరణ కిక్కిరిసిపోయింది. వాలంటీర్ల తప్పిదం కారణంగానే ఈ సమస్య తలెత్తిందని అంటున్నారు. మరోవైపు రిజిస్టర్ ఆఫీసులో సర్వర్లు పనిచేయకపోవడంతో కార్యాలయ సిబ్బంది తలలు పట్టుకున్నారు. సికింద్రాబాద్ మెట్టుగూడలో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై డ్రైవర్ నిర్లక్ష్యంతో లారీ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ లారీ వదిలేసి భయంతో పరారయ్యాడని చిలకలగూడ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. లారీ డివైడర్ను ఢీకొట్టి పెద్ద శబ్దం రావడంతో మెట్టుగూడ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. లారీ యాజమాన్యంపై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ మెట్టుగూడలో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై డ్రైవర్ నిర్లక్ష్యంతో లారీ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ లారీ వదిలేసి భయంతో పరారయ్యాడని చిలకలగూడ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. లారీ డివైడర్ను ఢీకొట్టి పెద్ద శబ్దం రావడంతో మెట్టుగూడ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. లారీ యాజమాన్యంపై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. శ్రీరాముడిపై కత్తి పద్మారావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామేసేన సభ్యులు తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఆంజనేయ స్వామి గుడి వద్ద ధర్నా నిర్వహించారు. హిందువుల ఆరాధ్య దైవమైన రాముడిపై కత్తి పద్మారావు వ్యక్తిగతంగా దూషించడం తగదని, ఆయనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు నినాదాలు చేశారు. కత్తి పద్మారావును వెంటనే అరెస్ట్ చేయాలని గోకవరం పోలీస్ స్టేషన్లో డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎస్ఐకి అందజేశారు. ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని, సీతమ్మ తల్లిని కించపరుస్తూ
మాట్లాడినటువంటి కత్తి పద్మారావుపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలో ఈవేళ హైదరాబాదులో డాక్టర్ రామ్జీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ప్రపంచ ప్రజల ఈ నెల 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం కానుంది. బడ్జెట్ సమావేశాలపై కేబినెట్ చర్చించనుంది. 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. తెలంగాణ కేబినెట్ సమావేశం రాష్ట్ర బడ్జెట్కి ఆమోద ముద్ర వేయనుంది. కేబినెట్ ఎజెండాలో టౌన్షిప్ డెవలప్మెంట్, ఐటీ, కొత్త హాస్పిటల్స్తో పాటు రాష్ట్రంలో వైద్య సదుపాయాలపై చర్చించనున్నారు. 6 గ్యారంటీల అమలు, గ్రూప్ 1 నోటిఫికేషన్పై కేబినెట్ చర్చించనుంది. అనంతరం బడ్జెట్లో నిధుల కేటాయింపు, బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనుంది. 8వ తేదీన గవర్నర్ ప్రసంగం ఉండనుంది. 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 12వ తేదీ నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2 హామీలను ప్రభుత్వం అమలు చేసింది. మరో 2 గ్యారంటీలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలిసింది. తెలంగాణలో నిధుల కేటాయింపుపై ఆసక్తి నెలకొంది. కొత్త ప్రభుత్వం కావడంతో ఏ శాఖకి ఎంత నిధులు కేటాయించనున్నారు, ఏ వర్గానికి ఎక్కువ నిధులు కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. కొత్త ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకుంటే 10 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మిగతా గ్యారంటీలలో 3 గ్యారంటీల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ 3 గ్యారంటీల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 3ంటిలో 2 అమలు కోసం ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని భావిస్తోంది. వాటికి ఎన్ని నిధులు అవసరమవుతాయనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ పథకాలకు ఎంతమంది అర్హులు ఉన్నారనే దానిపై లెక్కలు తీస్తోంది. హామీల అమలుతో పాటు పరిపాలనా అవసరాల కోసం నిధులు భారీగానే కేటాయించే అవకాశం ఉందని సచివాలయ వర్గంలో చర్చ జరుగుతోంది. గతంలో ప్రభుత్వం ఆయా శాఖలకు కేటాయించిన వాటికంటే ఈసారి ఎక్కువగా కేటాయించే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వంలో మొదటి బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఎన్ని నిధులు ఏ శాఖకు కేటాయించబోతున్నారు, వేటికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు అనే దానిపై కేబినెట్ సమావేశంలో క్లారిటీ రానుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సినీ హీరో మంచు విష్ణు మర్యాదపూర్వక భేటీ అయ్యారు. బట్టి విక్రమార్కకి మంచు విష్ణు శాల్వా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లతో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముచ్చటించారు. ఆటో డ్రైవర్ల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడతానని వారికి హామీ ఇచ్చారు. తిరుమల శ్రీవాణి ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణరావు, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకట హరి వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేయగా దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం, టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు.
తిరుమల శ్రీవాణి ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు పలువురు స్వామీజీలు మఠాధిపతులు. మంత్రాలయ పీఠాధిపతి సుబేతేంద్ర తీర్థ స్వామీజీ, మేషరాజ మఠం పీఠాధిపతి విద్యా విజయ తీర్థులు, శ్రీపాద మఠం సుజయానిధి తీర్థులతో పాటు బద్రీనాథ్ పీఠాధిపతి బ్రహ్మచారి ముకుందం, శ్రీ విద్యా పరిపూర్ణానందగిరి, కమలానంద భారతి స్వామీజీ, సరస్వతి మాతాజీ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. వీరందరికీ ఘన స్వాగతం పలికిన అధికారులు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం ఇవ్వగా తీర్థ ప్రసాదాలను అందించారు అధికారులు. కొండకు అనేక మఠాధిపతులు ధార్మిక ప్రముఖులందరూ ఇక్కడ విచ్చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు 3 రోజుల పాటు తిరుమల కొండపైన మన సనాతన హిందూ ధర్మ పరిరక్షణానికి మరియు అభివృద్ధికి చేయాల్సినటువంటి కృషి, తీసుకోవాల్సిన చర్యలు, వీటన్నిటినీ క్షుణ్ణంగా చర్చించడానికి దేశంలో నలుమూలల నుండి వివిధ మఠాధిపతులు ఇక్కడ రావడం జరిగింది. సనాతన హిందూ ధర్మ ప్రచారం కోసం వారి వంతు సలహా సూచనలు, కృషిని అందించడం జరుగుతూ ఉంది. ఈ సదస్సు ప్రతి సంవత్సరం జరగాలి. తద్వారా మన సనాతన హిందూ ధర్మం గట్టిగా నిలబడాలి. ఇతర విధర్మీయుల తాకిడికి తట్టుకునే విధంగా, దాన్ని అధిగమించే విధంగా మన ధర్మ ప్రతిష్ట అనేటువంటిది జరగాలి అనేటువంటిది కోరుకుంటూ అందరికీ శుభాన్ని కోరుతున్నాం. ఈరోజు ఓం నమో వెంకటేశాయ తిరుమలలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర ధర్మాచార్య సదస్సు జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానములు మన భారతదేశంలో ఉన్న ఒక విశిష్టమైనటువంటి దేవాలయ వ్యవస్థ. మన హిందుత్వానికి సంబంధించి ఒక ఆదర్శవంతమైన దేవాలయ వ్యవస్థకి ఒక ఉదాహరణగా ఉండే తిరుమల తిరుపతి దేవస్థానములే. సేవా కార్యక్రమాలు కావచ్చు, పర్యావరణం కావచ్చు, పశువులకు కావచ్చు, మనుషులకు కావచ్చు, రోగగ్రస్తులకు కావచ్చు, పేదవాళ్ళకు కావచ్చు, వేరే వేరే దేవాలయాలు, అయోధ్య రామాలయం కావచ్చు, కృష్ణ జన్మస్థానం కావచ్చు, కాశీ విశ్వనాథ్ దేవాలయం కావచ్చు, ఉజ్జయిని కావచ్చు, వైష్ణోదేవి కావచ్చు, అమర్నాథ్ కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద దేవాలయాలన్నీ చాలా విస్తృతంగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఆ దేవాలయాలకు సంబంధించిన వాళ్ళు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆదర్శంగా తీసుకుని ఇన్ని మహత్తరమైన విశేషమైన కార్యక్రమాలు చేపట్టి సమాజానికి సేవ చేయాలని చెప్పి మేము ఇప్పుడు జరుగుతూ ఉండేటువంటి ఈ సదస్సు ద్వారా భారతదేశంలో ఉండే మిగతా దేశాల దేవాలయాలన్నింటికి కూడా ఆ రకమైనటువంటి ఒక భావ వ్యక్తీకరణ. పద్మ విభూషణ్ వరించిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవికి తెలుగు ఎన్ఆర్ఐలు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్పై చిరంజీవి సినీ లైవ్ జర్నీ వీడియోను ప్రదర్శించారు. ఈ అరుదైన సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. ఆ సమయంలో స్టార్ మెగాస్టార్ అంటూ ఆ ప్రాంగణమంతా నినాదాలతో హురెత్తిపోయింది. మెగా అభిమాని తెలుగు ఎన్ఆర్ఐ రాజ్ అల్లాడా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ఎన్ఆర్ఐల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తమ అభిమాన హీరో భవిష్యత్తులో భారత అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకోవాలని ఆకాంక్షించారు. ప్రజాసేవ కేటగిరీలో పద్మ విభూషణ్ అందుకున్న వెంకయ్య నాయుడుకు కూడా తెలుగు ఎన్ఆర్ఐలు న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ నుంచి శుభాకాంక్షలు తెలిపారు. So we're celebrating our hero in India. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రి చంపై సోరెన్ రేపు అసెంబ్లీలో తన ప్రభుత్వానికి గల బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం చంపై సోరెన్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు. బల నిరూపణకి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. భూ కుంభకోణం కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అసెంబ్లీలో జరిగే ట్రస్ట్ ఓటులో పాల్గొనేందుకు కోర్టు అనుమతించింది. ప్రస్తుతం హేమంత్ సోరెన్ ఫిబ్రవరి 7 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు. అసెంబ్లీలో ట్రస్ట్ ఓటులో పాల్గొనేందుకు అనుమతించాలని కోరుతూ పీఎంఎల్ఏ కోర్టుకు చేసిన విజ్ఞప్తిని మన్నించి కోర్టు అనుమతించింది.
జార్ఖండ్లోని బీజేపీ ఎమ్మెల్యేలకు ఎరచూపి తమ పార్టీలోకి ఆకర్షిస్తుందన్న అనుమానంతో 40 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్లోని ప్రైవేట్ రిసార్ట్లలో ఉంచారు. వీరు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో జరిగే బల నిరూపణ కార్యక్రమంలో పాల్గొంటారు. హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యేలను రాంచీలో సర్కిట్ హౌస్లో ఉంచి సోమవారం బస్సులో అసెంబ్లీకి తీసుకువస్తారు. జార్ఖండ్లో 81 స్థానాలున్న అసెంబ్లీలో జేఎంఎం కాంగ్రెస్ కూటమికి మెజారిటీ ఉందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. హేమంత్ సోరెన్కు కూడా అసెంబ్లీలో పాల్గొనేందుకు ప్రత్యేక కోర్టు అనుమతిచ్చిందన్నారు. ఇది ఈడీ కుట్ర అన్నారు. బల పరీక్షలో గెలుస్తామని తెలిపారు. ఈడీ, సిబిఐ, ఆదాయపు పన్ను శాఖలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. सीटों का असेंबली है, उसमें बहुमत हमारे पास बिल्कुल है, हमें पूरा विश्वास है। और देखिए हेमंत सोरेन जी को भी अनुमति दी गई है स्पेशल कोर्ट की ओर से। तो ये सब क्या दिखाता है? ये तो ईडी का एक षड्यंत्र है, मोदी सरकार का एक षड्यंत्र है। तो हमें कोई संदेह नहीं है, कोई शक नहीं है, हम फ्लोर टेस्ट जीतेंगे, हमारी सरकार बरकरार रहेगी। 81 सीटों का असेंबली है, उसमें बहुमत हमारे पास बिल्कुल है, हमें पूरा विश्वास है। और देखिए हेमंत सोरेन जी को भी अनुमति दी गई है स्पेशल कोर्ट की ओर से। ప్రధాని మోదీ అసోం పర్యటనలో భాగంగా గౌహతిలో 11,600 కోట్ల రూపాయలు ఖర్చయ్యే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ అసోంలోని 7,000 మంది యువకులు ఆయుధాలు వీడి దేశ ప్రగతిలో భాగస్వాములయ్యారని తెలిపారు. ప్రజలు వ్యతిరేకించిన ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పోలీస్ యాక్ట్ను తొలగించినట్టు తెలిపారు. పెద్ద లక్ష్యాలు పెట్టుకుని పనిచేస్తేనే దేశం ప్రగతి పదంలో సాగుతుందన్నారు ప్రధాని మోదీ. అసోంలో గతంలో కేవలం 6 మెడికల్ కాలేజీలు ఉండేవని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల సంఖ్య 12కు చేరిందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో క్యాన్సర్ చికిత్సకు అసోం ప్రధాన కేంద్రంగా మారిందని మోదీ వివరించారు. करीब डबल हो चुकी। असम में भी भाजपा सरकार से पहले 6 मेडिकल कॉलेज थे, आज 12 मेडिकल कॉलेज है। असम आज नॉर्थ ईस्ट में कैंसर के इलाज का एक बहुत बड़ा केंद्र बन रहा है। साथियों, देशवासियों का जीवन आसान हो, ये हमारी सरकार की प्राथमिकता रही। हमने 4 करोड़ से अधिक गरीब परिवारों के पक्के घर बनाए। हमने घर घर पानी, घर घर बिजली पहुंचाने का अभियान भी चलाया। वर्षों के दौरान देश में मेडिकल कॉलेज की संख्या करीब डबल हो चुकी। असम में भी भाजपा सरकार से पहले 6 मेडिकल कॉलेज थे, आज 12 मेडिकल कॉलेज है। असम आज नॉर्थ ईस्ट में कैंसर के इलाज का एक बहुत बड़ा केंद्र बन रहा है। साथियों, देशवासियों का जीवन आसान हो, ये हमारी वो भूतकाल बनता चला तो लोग शांति। असम के 7,000 से ज्यादा नौजवानों ने भी हथियार छोड़े हैं, देश के विकास में कंधे से कंधा मिलाकर चलने का संकल्प लिया है। कई जिलों में आस्था हटाया गया है। जो क्षेत्र हिंसा प्रभावित रहे हैं, आज वो अपनी आकांक्षाओं के अनुसार अपना विकास कर रहे हैं और सरकार उनकी पूरी मदद कर रही है। Yes, EV Bulletin updates. For more updates, keep watching Swatantara News.